96. అంకురచ్చరహిత గల విత్తనాలకు ఉదాహరణ చిక్కుడు, బఠానీ, శనగ. 97. ఫలదీకరణము తరువాత అండాశయము ఫలముగాను, అండము విత్తనముగాను, అండ కవచాలు విత్తన కవచం పై కవచాలుగా మార్పు చెందుతాయి. 98. ఒక జీవి తన జీవితకాలంలో తనలాంటి మరో తరం జీవులను ఉత్పత్తి చేయగల శక్తిని ప్రత్యుత్పత్తి శక్తి అంటారు. 99. ఒక జాతి శాశ్వత మనుగడ చెందుటకు ప్రత్యుత్పత్తి ఉపయోగపడుతుంది. 100. లైంగిక ప్రత్యుత్పత్తిలో కణాలు క్షయకర విభజన చెందుతాయి. 101. లైంగిక ప్రత్యుత్పత్తిలో కణాలు సమ విభజన చెందుతాయి. 102. జన్యు సంబంధ తేడాలకు అవకాశాలు లైంగిక ప్రత్యుత్పత్తిలో ఎక్కువ. పరాగకోశంలోని పరాగరేణువులు కీలగ్రాన్ని చేరుటను పరాగ సంపర్కం అంటారు. 104. ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే పుష్పంలోని కీలగ్రంపై పడటాన్ని స్వపరాగ సంపర్కం అంటారు. 105. ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే జాతికి చెంది వేరొక పుష్పంలోని కీలగ్రంను చేరుటను పరపరాగ సంపర్కం అంటారు. 106. ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే మొక్కపై ఉన్న వేరొక పుష్పంలోని కీలగ్రంను చేరుటను ఏకవృక్ష పరపరాగ సంపర్కం అంటారు. 107. ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే జాతికి చెందిన వేరొక మొక్కపై ఉన్న పుష్పంలోని కీలగ్రంను చేరుటను భిన్న వృక్ష పరపరాగ సంపర్కం అంటారు. 108. ద్విలింగక పుష్పాలలోని కేసరాలు అండాకోశం ఏకకాలంలోనే పక్వ స్థితికి రావడాన్ని ఏకకాల పక్వత అంటారు. 109. పరపరాగ సంపర్కం జరిగే పుష్పాలలో ఏదో ఒక కారణంగా పరపరాగ సంపర్కం జరగనప్పుడు అవి స్వపరాగ సంపర్కం జరుపుకునే పద్ధతిని భద్రతా యాంత్రికం అంటారు. 110. భద్రతా యాంత్రికం జరుపుకునే కుటుంబం సన్ఫ్లవర్ అనగా సూర్యపుష్పం. 111. సంవృత పుష్పాలలో జరిగే పరాగ సంపర్కంను సంవృత సంయోగం అని అంటారు. 112. ఇప్పటికీ వికసించని పుష్పాలను సంవృత సంయోగ పుష్పాలు క్లిస్టోగమస్ ఫ్లవర్స్ అని అంటారు. 113. సంవృత సంయోగం జరిగే మొక్కలకు ఉదాహరణ కొమ్మేలినా బెంగాలెన్సిస్, స్ట్రెప్టోకార్పస్ ప్రిన్సెస్. 114. కొమ్మిలైనాలో సంవృత సంయోగ పుష్పాలు భూగర్భంలోని కొమ్ము నుంచి విస్తృత సంయోగ పుష్పాలు వాయుగతంగా ఏర్పడతాయి. 115. స్ట్రెప్టోకార్పస్లో సంవృత వివృత సంయోగ పుష్పాలు వాయుగతంగానే ఏర్పడతాయి. 116. మొక్కలోని పుష్పంలో కేసరావళి లేదా అండకోశం ఏదో ఒకటి మాత్రమే ఉండటాన్ని ఏకలింగ పుష్పాలు అని అంటారు. 117. ఏకలింగక పుష్పాలను ఉత్పత్తి చేయుటను ఏకలింగత్వం అంటారు. ఉదాహరణ వాలిస్నేరియా. 118. ద్విలింగక పుష్పాలలోని కేసరాలు అండకోశం వేరువేరు సమయాలలో పక్వానికి రావడాన్ని భిన్నకాలిక పక్వత అని అంటారు. 119. ద్విలింగక పుష్పాలలో అండకోశం కన్నా కేసరావళి ముందుగా పక్వానికి రావడాన్ని పొంబాగ ప్రథమోత్పత్తి అంటారు. ఉదాహరణ సన్ఫ్లవర్, కాటన్, మేజ్. 120. ద్విలింగక పుష్పాలలో కేసరావళి కన్నా అండకోశం ముందుగా పక్వానికి రావడాన్ని స్త్రీభాగ ప్రథమోత్పత్తి ప్రోటోగైని అని అంటారు. ఎగ్జాంపుల్ సోలానం. 121. ద్విలింగక పుష్పాలలో స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు వేరువేరు స్థానాల్లో అమర్చబడి ఉండడాన్ని హెర్కోగమి అని అంటారు. 122. కీలాగ్రాలు కేసరాల కన్నా ఎత్తులో ఉండే పుష్పం హైబిస్కస్ అనగా మందారం. 123. కీలాగ్రాలు కేసరాలకు వ్యతిరేక దిశలో వంగి ఉండే పుష్పం గ్లోరియోసా సూపర్బా. 124. ఒకే జాతి మొక్కల పుష్పాలలో కీలాలు వేరువేరు ఎత్తుల్లో ఉండడాన్ని భిన్న కీలత అని అంటారు. హెటిరోస్టైలీ. 125. ఒకే జాతికి చెందిన మొక్కలలోని విరూపక పుష్పాలలో కీలాలు రెండు రకాల ఎత్తుల్లో అమర్చబడి ఉండడాన్ని ద్విభిన్న కీలత అని అంటారు. 126. ద్విభిన్న కీలతకు ఉదాహరణ ప్రియులా, ఓల్డేస్,
లాండియా. 127. త్రిభిన్న కీలతకు ఉదాహరణ లైత్రమ్, ఆక్సాలిస్ జాతులు. 128. ద్విలింగక పుష్పాలలో పరాగరేణులు అదే పుష్పం కీలగ్రంపై పడినప్పుడు అవి మొలకెత్తకుండా ఉండడాన్ని ఆత్మవంధ్యత్వం అని అంటారు. ఉదాహరణ అబుటిలాన్ అండ్ ప్యాసిఫ్లోరా. 129. పరాగరేణువులు విషతుల్యమై పుష్పాలు వడలిపోయే మొక్కలు ఆర్చిడ్స్ అనగా పండ్ల తోటలు, పండ్ల వృక్షాలు, మామిడి అలాంటి వాటి. 130. ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే జాతికి చెందిన వేరొక పుష్పంలోని పరాగరేణువులు ఒకేసారి కీలగ్రాన్ని చేరినప్పుడు అదే పుష్పంలోని పరాగరేణువుల కన్నా ముందుగా వేరొక పరాగరేణువులు మొలకెత్తి ఫలదీకరణం జరుగుటను పుష్పాడి పూర్వశక్మత పోలెన్ ప్రిపోటెన్సీ అంటారు. ఉదాహరణ డాలికస్. 131. సూక్ష్మగ్రాహ్య కీలగ్రాలు గల మొక్కలు ఉదాహరణ మార్టినియా మిమ్యులస్. 132. పుష్ప నిర్మాణానికి వాహకానికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేయడాన్ని పరాగ సంపర్క యాంత్రికం అని అంటారు. 133. వాయు పరాగ సంపర్కంకు ఉదాహరణ వరి అనిమోఫిలి. 134. ఊర్ధ్వజల పరాగ సంపర్కం ఎపిహైడ్రోపైలేకు ఉదాహరణ వాలిస్నేరియా. 135. అధోజల పరాగ సంపర్కం హైపోహైడ్రోపైలీకు ఉదాహరణ జోస్టెరా. 136. జంతు పరాగ సంపర్కం జూఫిలి. 137. పక్షి పరాగ సంపర్కంకు ఉదాహరణ బెగ్నోనియా. 138. కీరోపెరోఫైలీకు గబ్బిలాలు ఉదాహరణ ఏమిటంటే కైబిలియా పిన్నేటా. 139. కీటక పరాగ సంపర్కంకు ఉదాహరణ సిస్ట్రమ్ నాక్టర్నమ్. 140. మ్యాలకోఫైలి నత్తలకు ఉదాహరణ అరైడ్స్. 141. మొక్కలలో క్రియాత్మక పుప్పొడి ఉత్పత్తి మరియు విడుదల చేయి సామర్థ్యం లేకుండుటను పురుష వ్యంధత్వం అని అంటారు. 142. కొన్ని మొక్కలలో పరాగరేణువులు ఉత్పత్తి ఉండదు. అలాంటి వాటిని పుప్పొడి రహిత రకాలు అని అంటారు. 143. కొన్ని మొక్కలలో పరాగరేణువులు ఎదుగుదలలో విచ్ఛిన్నమవుతాయి. వీటిని పరాగరేణుల విచ్ఛిన్న రకాలు లేదా పరాగరేణు వంధ్యత్వ రకాలు అని అంటారు. 144. కొన్ని మొక్కలలో జీవమున్న పుప్పొడి ఉన్నప్పటికీ కేసరాలు పుప్పొడి విడుదల చేయుటలో విఫలమవుతుంటాయి. ఇలాంటి వాటిని క్రియాత్మక పురుష వ్యంధత్వం అని అంటారు. 145. సంకర రకాల ఉత్పత్తిలో పిపుంసీకరణ చేయనవసరం లేకుండా పురుష వంధ్యత్వ రకాలను స్త్రీ జనకాలుగా ఉపయోగించుకోవచ్చు. 146. జెనెటిక్ మేల్ స్టెరిలిటీ గల మొక్కలకు ఉదాహరణ టమోటా, వంగ, సోయా చిక్కుడు, వరి, బార్లీ. 147. అలంకరణ మొక్కలలో పుష్పాలు ఎక్కువ కాలం తాజాగా ఉండడానికి ఉపయోగపడే మేల్ స్టెరిలిటీ రకము సైటోప్లాస్మిక్ మేల్ స్టెరిలిటీ. ఉదాహరణ ఉల్లి. 148. సింగిల్ డబుల్ క్రాస్ హైబ్రిడ్స్లో ఉపయోగించే స్టెరిలిటీ లైన్ సైటోప్లాస్మిక్ మేల్ స్టెరిలిటీ. 149. సైటోప్లాస్మిక్ మేల్ స్టెరిలిటీ గల మొక్కలకు ఉదాహరణ ఏమిటంటే వరి, జొన్న, మొక్కజొన్న, గోధుమ, సజ్జ, ప్రొద్దుతిరుగుడు, మిరప, క్యారెట్. 150. మొక్కల్లో పుప్పొడి రేణువులు మొలకెత్తుటలో విఫలమైనప్పుడు అలాగే పుప్పొడి రేణువులు మొలకెత్తి కూడా అండాన్ని ఫలదీకరణ చేయలేనప్పుడు ఇంకంపాటబిలిటీని వాడతారు. 151. ఇన్కంపాటబిలిటీలో పుప్పొడి అండం క్రియాత్మకం, వంధ్యత్వంలో పుప్పొడి అండం నాన్ ఫంక్షనల్ అంటే అవి పనిచేయకుండా విఫలమవుతుంటాయి. 152. ఇన్కంపాటబిలిటీని 3000 జాతులలోని మొక్కలలో ముఖ్యంగా లెగ్యుమినేసి, రాజేసి, సోలనేసి, కంపోజిటే, క్రూసిఫెరా, గ్రామినే కుటుంబాలలో నిషేధించడమైనది. 153. సెల్ఫ్ కంపాటబిలిటీ 2 రకాలు, హోమోమార్ఫిక్ అండ్ హెటెరోమార్ఫిక్. హోమోమార్ఫిక్లో మళ్ళీ 2 రకాలు, గ్యామెటోఫిటిక్ అండ్ స్పోరోఫైటిక్. గ్యామెటోఫైటిక్కు ఉదాహరణ టొమాటో, మ్యాంగో, టొబాకో, పియర్. స్పోరోఫైటిక్ ఉదాహరణ పార్థెనియం, బ్రాసికా కావలేరియాసికే, బ్రాసికా కాంపెస్ట్రిస్. హెటెరోమార్ఫిక్ ఉదాహరణ
డైస్టైలీ అండ్ ట్రైస్టైలీ. ఇవి మళ్ళీ 2 రకాలు. డైస్టైలీకి ఉదాహరణ ఎగ్జాంపుల్ ప్రిములా అండ్ ట్రైస్టైలీకి ఉదాహరణ లైత్రం. 154. మొక్క ముఖ్య శాఖీయ భాగమైన కాండము, వేరు, ఆకు మొదలగు వాటి నుండి జనక మొక్కలను పోలి ఉండే కొత్త మొక్కల వ్యాప్తిని శాఖీయ వ్యాప్తి లేదా శాఖీయ ప్రత్యుత్పత్తి అంటారు. 155. అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఏర్పడిన కొత్త రకపు మొక్కలను వాటి జనక లక్షణాలను తదుపరి తరంలో ఉండేలాగా చేయుటకు శాఖీయ వ్యాప్తి పద్ధతి అవలంబిస్తారు. 156. కోరకి భవనానికి అంటు కట్టడానికి శాఖీయ వ్యాప్తి పద్ధతిన ఉత్పత్తి చేసిన మొక్కలు ఆధారపు మొక్కలుగా పనికి వస్తాయి. 157. విత్తనాలు కలుగని మొక్కల వ్యాప్తికి శాఖీయ వ్యాప్తి పద్ధతిలోనే ప్రత్యుత్పత్తి చేయాలి. ఉదాహరణ అరటి, మల్లె, గులాబీ. 158. కాండముపై పత్రము వచ్చే భాగాన్ని కనుపు నోడ్ అని అంటారు. 2 కనుపుల మధ్య దూరాన్ని కనుపు నడిమి ఇంటర్నోడ్ అని అంటారు. 159. కాండము చివరి భాగము కోరకముగా అంతమవుతుంది. ఈ కోరకాన్ని కొన లేక అగ్రకోరకము టెర్మినల్ టిప్ బడ్ అని అంటారు. 160. పత్రాల గ్రీవములలో ఉండే కోరకాలను గ్రీవ కోరకాలు యాక్సిలరీ బడ్స్ అని అంటారు. 161. మొక్క పెరుగుదలకు సహాయపడే కోరకాలను శాఖీయ కోరకాలు వెజిటేటివ్ బడ్స్ అని అంటారు. 162. పిలక మొక్కలు ద్వారా శాఖీయ వ్యాప్తి చెందే మొక్క ఉదాహరణ చేమంతి. 163. బంగాళదుంప పైన దిగబడిన మచ్చల భాగంలో ఉండే చిన్న కేంద్రం పూర్తి మొక్కను ఇవ్వగలిగే శక్తి కలిగి ఉండే వాటిని కన్నులు అని అంటారు. 160. కన్నులు ద్వారా వ్యాప్తి చెందే మొక్క ఉదాహరణ బంగాళదుంప. 165. పత్ర కూరకాల ద్వారా వ్యాప్తి చెందే మొక్క రణపాలాకు బ్రయోఫిలం. 166. రణపాలాకు పత్రపు అంచుల గుంటలో ఉండే కూరకాలను పత్రో పరిస్థిత కూరకాలు అని అంటారు. 167. వేరు మొగ్గలు ద్వారా వ్యాప్తి చెందే మొక్కలకు ఉదాహరణ జామ, చిలగడదుంప, కరివేపాకు, వేప. 168. రైజోమ్స్ ఉదాహరణ అరటి, అల్లం. కామ్స్ ఉదాహరణ చేమగడ్డలు. బల్బ్ ఉదాహరణ ఉల్లి, వెల్లుల్లి. 169. తల్లి మొక్క నుండి కాండం, ఆకు, వేరు వంటి శాఖీయ భాగాలను వేరు చేసి అనుకూలమైన పరిస్థితులలో నేలలో నాటినప్పుడు కొత్త మొక్కలుగా పెరిగే పద్ధతిని ఛేదనాలు అని అంటారు. ఉదాహరణ గులాబీ, చెరుకు, మందార. 170. ఛేదనాల ద్వారా వ్యాప్తి చేసే పద్ధతిలో కాండ ఛేదనాలు పద్ధతి ఎక్కువగా వాడుతారు. 171.